ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చి తెలంగాణ గ్రామ పంచాయతీలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన మహానేత కేసీఆర్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ అన్నారు. శనివారం గోదావరికని ఎంఆర్కే బ్యాంకెట్ హాల్లో అంతర్గాం పాలకుర్తి మండలాల బీఆర్ఎస్ పార్టీ సర్పంచులను కోరకంటి అభినందిస్తూ సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా వైకుంఠధామం, డంప్ యార్డ్, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడంతో పాటుగా చెత్త సేకరణ ట్రాక్టర్లను కేటాయించి పల్లెలను సుందరంగా తీర్చిదిద్దారని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులు బాధ్యతగా శ్రమించారని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో మనమందరం ప్రజాప్రతినిధులుగా పనిచేయడం అదృష్టమని అన్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి అభివృద్ధి చేసినప్పటికీ చేసిన అభివృద్ధిని మనం చెప్పుకోలేకపోవడం మూలంగానే పార్టీకి మనకు నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. ఈ నెల 31వ తేదీన సర్పంచుల పదవీ కాలం ముగుస్తున్న ధర్మిలా తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు సర్పంచులను స్పెషల్ పర్సన్ ఇన్ఛార్జిగా నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను గాని పార్టీ శ్రేణులను గాని అధికార పార్టీ ఇబ్బందులకు గురి చేస్తే తనతో పాటు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సర్పంచులు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇది మా హయంలో జరిగిందని గొప్పగా చెప్పుకోండి, అంతకంటే గొప్పగా ఇంకోటి ఏం లేదు. ఇవాళ పార్టీలు వేరే ఉండవచ్చు, ఇలా అధికారులు వేరే ఉండవచ్చు. అధికారము, పార్టీలు ఇవన్నీ కూడా తాత్కాలికం. ఎన్ని రోజులు ఉంటాయి? మీరు చేసినటువంటి అభివృద్ధి ఇలా నిలిచిపోతుంది. మీరు చేసినటువంటి పని మాత్రమే నిలిచిపోతుంది. ఇలా ఆ పనిని, ఆ అభివృద్ధిని చర్చలు గట్టిగా చేయండి. నా విజ్ఞప్తి, మీరు చాలా కష్టపడ్డారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓలు కానీ కలెక్టర్లు కానీ ఏది ఆదేశాలు జారీ చేసినా, పల్లె ప్రగతి ఎప్పుడు కార్యక్రమం ఇచ్చినా గ్రామాలలో ఎంత కష్టపడరో మేము కళ్ళారా చూసినాం. మీరు ఇంత గొప్పగా కష్టపడ్డప్పుడు రేపు ఫలితం కూడా తప్పకుండా మీరే మీ గ్రామంలో నిలబడితే, అరే మా సర్పంచ్కి ఇంత గొప్పగా అభివృద్ధి చేసేడు, ఆయనకెందుకు ఓటేయద్దు అనేటువంటి పరిస్థితిని మళ్ళీ మీరు తెచ్చుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నుంచి కూడా కింది స్థాయిలో పెద్దగా చర్చ జరగలేదు. దీని మూలాననే ఇలా నష్టం జరిగింది. ఏది చూడు, దేనికి చూడు, ఇదంతా కూడా ఈ యొక్క 5 ఏళ్ల కాలం అనేక విధాలుగా అనేక సమయాలలో మీరు ఈ యొక్క అభివృద్ధి ప్రజాపాలనలో ముందు భాగంగా నిలిచి నడిపించినారు. మీకు ఎలా ఈ యొక్క సత్కారం చిన్నదైనా కూడా మీరు చేసినటువంటి అభివృద్ధి, మీరు చేసినటువంటి తోడ్పాటు, మీరు అందించినటువంటి పార్టీకి సహకారం అది ఎన్నటికీ మర్చిపోలేనిది. కాబట్టి మిమ్మల్ని జీవితంలో ఒకసారి గొప్పగా గుర్తుండేటువంటి విధంగా చేయాలనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆముల నారాయణ, నాయకులు కౌశిక హరి, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, సర్పంచులు ధరణి రాజేష్, బాదరవేణి స్వామి, బండారి ప్రవీణ్, తుంగపిండి సతీష్, మేరుగు పోషం, గుమ్ముల రవీందర్, నాగలక్ష్మి, భాస్కర్, కుర్ర వెంకటమ్మ, నూకరాజు, కొల్లూరి సత్య సతీష్, సందెల దివ్య మల్లయ్య, రావుల శారదా సాగర్, కొప్పు పుష్పలత, రాజేశం తదితరులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.